తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధువి అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధువి అనురాగం చెలియా ఓ చెలియా అందని అందాల పంచుకి చేరినను అందని అందాల పంచుకి చేరినను విరిసిన తరువాన లోతులే చూసినను తనివి తీరలేదు కొద్దిసేపట్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు రానున్నారు. రాగానే సభా కార్యక్రమం జరుగుతుంది. సభా కార్యక్రమం అనంతరం దాశరథి సినీ గీతాంజలి ప్రత్యేక కార్యక్రమం కూడా మరి ఇంకో కార్యక్రమం ఉంది. అలాగే కొన్ని ప్రత్యేకించి నృత్యాంశాలు కూడా ఉన్నాయి ఈ సభా కార్యక్రమం తర్వాత. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి వర్యులు, అలాగే గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, విశిష్ట అతిథులుగా శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అధ్యక్షులు తెలంగాణ శాసన మండలి, శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసన సభాపతి తెలంగాణ శాసనసభ, అలాగే శ్రీ బండ ప్రకాష్ గారు, డిప్యూటీ చైర్మన్ తెలంగాణ శాసన మండలి, అలాగే సభాధ్యక్షులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రులు, ప్రత్యేక అతిథిగా నగర మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి గారు, గౌరవ అతిథులుగా పెద్దలు గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రివర్యులు,
అలాగే శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సలహాదారు, గౌరవనీయులు తెలంగాణ శాసనమండలి సభ్యులు శ్రీ ఎంఎస్ ప్రభాకర్ రావు గారు, గౌరవనీయులు ఖైరతాబాద్ శాసనసభ్యులు శ్రీ దానం నాగేందర్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ జీహెచ్ఎంసీ హైదరాబాద్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు, అలాగే చైర్పర్సన్ తెలంగాణ సంగీత నాటక అకాడమీ ప్రొఫెసర్ శ్రీమతి అలేఖ్య పుంజాల గారు, అలాగే ఖైరతాబాద్ కార్పొరేటర్ శ్రీమతి విజయారెడ్డి గారు విచ్చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి వాణి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ సభ్య కార్యదర్శి మెంబర్ సెక్రటరీ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ దాశరథి గారి శత జయంతి ఉత్సవాల ప్రత్యేక కార్యక్రమం, వారి పేరిట సాహితీ పురస్కార ప్రధానోత్సవం మరికొద్దిసేపట్లో అతిథులందరూ కూడా వస్తున్నారు. రాగానే సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. దానికంటే ముందుగా మరొక గీతం, గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది, మంచి మనుషుల చిత్రం 1964 సంవత్సరంలో వచ్చినటువంటి అత్యద్భుతమైన మ్యూజికల్ హిట్. మరి ఆ పాటను మరొకసారి గుర్తు చేసుకుంటూ సునీతమ్మ అలాగే మన డిప్యూటీ డైరెక్టర్ శ్రీ రఘునందన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పుట్టుంది, పుట్ట మనసులో ఏలుంది. గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పుట్టుంది, పుట్ట మనసులో ఏలుంది. ఒకరు ఒకరుగా పొగరుంది, పొగరుకు తగ్గ దిగులుంది. ఒకరు ఒకరుగా పొగరుంది, పొగరుకు తగ్గ దిగులుంది. తీయ తీయగా సొగసుంది, సొగసును మించే మనసుంది. తీయ తీయగా సొగసుంది, సొగసును మించే మనసుంది. గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిస్తుంది, మనసులో ఏముంది. ఎన్నెల ఉంది ఎంత ఉంది, పువ్వు ఉంది ముళ్ళుంది. ఎన్నెల ఉంది ఎందో ఉంది, పువ్వు ఉంది ముళ్ళుంది. ఏది ఎవరికి ఇవ్వాలో ఆ ఇక మరిసే ఆ ఇది ఉంది. గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన తిట్టుంది, పుట్ట మనసులో ఏముంది. మనసు పిసరంతైనా ప్రపంచమంతా బాగుంది. పుట్ట
మనసు పిసరంతైనా ప్రపంచమంతా బాగుంది. అంతు దొరకని నిండు గుండెలో ఎంత లోతుతే అంటుంది. అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే అంటుంది. గోదావరి కట్టుంది, కట్టుని నా చెట్టుంది, చెట్టుతో మన పిస్తుంది, ఇష్ట మనసులో ఏముంది. జయంతి ఉత్సవాల్లో భాగంగా మరి ఈరోజు రవీంద్ర భారతి ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మరొకమారు విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున స్వాగత సుమాంజలి తెలియజేస్తూ మరి మరొకమారు ఈ కార్యక్రమంలో దాశరథి గారి ఎందరికో స్ఫూర్తినిచ్చినటువంటి పాట ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో మరి మా సాంస్కృతిక సారథి కళాకారుడు సినీ నేపథ్య గాయకుడు అన్నెమల్లి అనిల్ గారు మీకోసం పాట వినిపిస్తున్నారు. ఒకసారి మీ చప్పట్లతో వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. చల్లని సముద్ర గర్భం దాటిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో పుట్టుక కోసం రాలిన దురకోళాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన దురకోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒదిగిన నరకంటాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒదిగిన నరకంటాలెన్నో ములమతాల గుడిలో బలి అయిన పవిత్రులెందరూ ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో మానవ కళ్యాణం కోసం మనమోటిన రక్తం ఎంతో మానవ కళ్యాణం కోసం మనమోటిన రక్తం ఎంతో రణరక్క శిఖరాల నృత్యం రాసిన పతితానాలెన్నో రణరక్క శిఖరాల నృత్యం రాసిన పతితానాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ధనవంతుల దుర్మార్గాలకు ధనవంతుల దుర్మార్గాలకు దత్తమైన బ్రతుకులు ఎన్నో ఆ
ఆ చల్లని సముద్ర గర్భం దాగిన పడగానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాకరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాగిన పడగానలమెంతో అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమకెంత దూరం అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమకెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిగుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిగుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాకరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాకరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో తేజవంతం చేసిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు గారు. దాశరథి హృదయం హిమఖండం, దాశరథి కవిత్వం ఒక అగ్నిగుండం. ప్రజా విముక్తి ఉద్యమంలో బద్దలైన అగ్నిపర్వతంలా ఆయన కలమెత్తి గళమెత్తి గర్జించాడు. వైతాళిక గీతాలతో భూగోళానికి అగ్గిపెట్టి తిమిరంతో సమరం సాగించారు. పీడిత ప్రజావాణికి మైకమర్చి కోటి రత్నాల వీణ శృతిలో కావ్యగానం చేశారు. ఏ కంటిలోనూ కన్నీటి చుక్క కనిపించని ఆదర్శ సమాజం కోసం రచయిత ధ్యేయం కావాలని పిలుపునిచ్చిన డాక్టర్ దాశరథి గారు ఆ సమున్నత ఆశయ సాధన కోసం తన సాహిత్యాన్ని అంకితం చేశారు. పద్యం, గేయం, వచన కవిత, అనువాదం, రుబాయి వంటి విన్న ప్రక్రియల్లో దాశరథి మిన్నగా రాణించారు. ప్రాంతదర్శి కానివాడు క్రాంతదర్శి కాలేడన్నట్టుగా తన ప్రాంత నైసర్గిక, భౌగోళిక, సాంస్కృతిక ప్రాభవాలను కవిత్వంలో దాశరథి రసరమ్యంగా రాసిపోశారు. వాసిగాంచిన తెలంగాణ ప్రశస్తిని సగర్వంగా చాటి చెప్పారు. మరి అటువంటి దాశరథి గారి శత జయంతి ఉత్సవాల్ని అత్యంత వైభవంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రవీంద్ర భారతి వేదికగా నిర్వహిస్తూ వారి పేరిట ఇచ్చే అత్యున్నత సాహితీ పురస్కారాన్ని కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు శ్రీ జోగంటి జగన్నాథం గారికి అందజేస్తున్న వేళ మరి కొద్దిసేపట్లో సభా కార్యక్రమం ఉంటుంది. మరి దానికంటే ముందుగా
పర్యాటక పురావస్తు శాఖ మార్చులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని, రవాణా శాఖను, అన్నిటికీ మించి మన హైదరాబాద్ నగర ఇన్ఛార్జి మంత్రిగా నగర వికాసాన్ని చూసుకుంటున్న గౌరవ అమాత్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయులైన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు, ఇంకా మన ఈ శాఖ భాషా సాంస్కృతిక పర్యాటక శాఖల ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ గారు, వారికి స్వాగతం పలుకుతూ, అలాగే దాశరథి గారి కుటుంబ సభ్యులు లక్ష్మణ్ గారిని, ఇందిర గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు మీ అందరి కరతాళధ్వనుల మధ్య ఈనాటి ప్రతిష్టాత్మక పురస్కారంతో ఈ తెలంగాణ సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి, భారతీయ సాహిత్యపు విలువలకు కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తున్న ప్రముఖ కవి జూకంటి జగన్నాథం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మీ చప్పట్ల మధ్య. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి చేతుల మీదుగా అందరికీ స్వాగత సత్కారం అందింపచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సంగీత నాట్య అకాడమీకి చైర్పర్సన్గా ఉన్న ప్రఖ్యాత నాట్య గురువు నర్తకీమణి అలేఖ్య పుంజాల గారు వేదికపై ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతోంది వేదిక. గౌరవనీయులైన మంత్రివర్యుల్ని, గౌరవనీయులైన పెద్దల్ని జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేసేందుకు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అది మనదైన పోచంపల్లి, మనవైన ఖాదీతో స్వాగత సత్కారం. జూగంటి జగన్నాథం గారు, పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు, మా ఊరే కదా అలా మనసును కదిలించే మనిషి, కళలు పంచే కవిత రాసే వాళ్ళందరూ మనవాళ్లే. అలాంటి అద్భుతమైన కవి ప్రఖ్యాత కవి అందశ్రీ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా సవినంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన రాష్ట్ర గీత రచయిత అందశ్రీ గారు, వారు వేదికపై రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రాణములొడ్డి ఘోర గహనాటవులను పడగొట్టి అలాగే సాహిత్య అకాడమీ బాలాచారి గారు కూడా కార్యదర్శి గారు, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రాణములొడ్డి ఘోర గహనాటవులను పడగొట్టి మంచి మాగాణములను సృజించి ఎముకలు నుసి చేసి పొలాలు దున్ని పోషాణములను అని రైతు గురించి రాశారు. తెలంగాణము రైతుదే అన్నాడు. నిజంగానే ఇప్పుడు తెలంగాణ రైతుదే అన్నట్టుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్యులు, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇప్పుడు రైతుల సంక్షేమం కోసం, రైతుల సౌభాగ్యం కోసం, మరి రుణమాఫీ కోసం జరుగుతున్న పండుగల్ని చూస్తూ ఉన్నాం. సింధువు చేరి బిందువు సింధువగును, ధ్యేయమును బట్టి పని దివ్యమవును అని గాలిబ్ గీతాల్లో అన్నట్టుగా నిజంగానే నరుడౌట దుష్కరము సుమ్మి ఆద్మీ ఇన్సాన్ బన్నా ముష్కిలే అన్నారు. అలాంటి మానవత్వ నిర్మాణ నిరంతర యజ్ఞంలో మన దాశరథి సాహిత్యం మనకెప్పుడు మార్గదర్శకంగా ఉంటుంది. జ్యోతి ప్రకాశనం గావించి దాశరథి చిత్రపటం దగ్గర పుష్పాంజలి సమర్పించి మరి సభక్తికంగా ఆరంభించుకున్నాం ఈ కార్యక్రమాన్ని. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా మార్గదర్శనం చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీమతి వాణిప్రసాద్ గారి స్వాగత వచనాలు.
సభకు నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో ఈరోజు మహాకవి దాశరథి శత జయంతి ఉత్సవాల కార్యక్రమానికి విచ్చేసిన సాహితీవేత్తలందరికీ, రచయితలకు, కవులకు, కళాకారులకు, విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ పురావస్తు పర్యావరణ సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, బీసీ అభివృద్ధి రవాణా శాఖ మాత్యులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండ ప్రకాష్ గారికి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ మరియు ప్రముఖ కూచిపూడి నర్తకి శ్రీమతి అలేఖ్యా పుంజాల గారికి, కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, ఎమ్మెల్యే మాన్కొండూరు గారికి, విచ్చేసిన ఇతర సభ్యులందరికీ, మరియు వేదిక మీద వచ్చి ఉంటే ఇంకా బాగుండేది తెలంగాణ రాష్ట్ర గీత రచయిత మరియు ప్రజాకవి అందశ్రీ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం. అలాగే దాశరథి కుటుంబ సభ్యులు దాశరథి లక్ష్మణ్ గారు, గౌరీ శంకర్, ఇందిరా గారికి, మరి ముఖ్యంగా ఈ సంవత్సరం 2024 సంవత్సరం మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ కవి జూకంటి జగన్నాథం గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం. తెలంగాణ అంటేనే ఉద్యమాల కోన, తెలంగాణ అంటే ప్రజా సాహిత్యపు నజరానా, ఎంతోమంది కవి, గాయక, వైతాళికులకు కొలువైన నేల. అలాంటి సాహితీవేత్తల్లో ప్రముఖమైన కవి, మహాకవి దాశరథి కృష్ణమాచార్య. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని తెలంగాణ తత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తన కవితలతో అద్భుతంగా వినిపించిన ప్రజాకవి దాశరథి. నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను, ఇబ్బందులను గమనించి వాటి నుంచి ప్రజలకు విముక్తి కావాలని భావించిన వాడు దాశరథి. అయితే కేవలం మాటలు, రాతలు మాత్రమే కాక చేతలలో కూడా తన క్రియాశీలత చూపించాలని భావించి తన జన్మస్థలమైన గూడూరు ప్రాంతంలోని గార్లా ప్రాంతం నుంచి ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యాన్ని మొదలుపెట్టిన ఆచరణాత్మక కవి దాశరథి. తన కవితలతో ప్రజలందరిలో చైతన్యాన్ని, తన పాటలతో రసజ్ఞులైన ప్రేక్షకులలో ఆత్మానందాన్ని, తన సాహితీ ప్రక్రియలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన నిత్య ప్రయోగశీలి దాశరథి. ఒక అక్షరం ప్రజలలో ఎంత కదలికను తీసుకొస్తుంది, ఒక కవిత సామాన్య ప్రజలను సైతం ఎంతగా ప్రభావితం చేస్తుంది అని చెప్పడానికి దాశరథి రచనలే ఒక ఉదాహరణ. స్వాతంత్రం అన్నా, స్వేచ్ఛ అన్నా, విముక్తి అన్నా ఎంతో ఉత్తేజాన్ని పొందే దాశరథి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు రావడం కోసం ధిక్కార స్వరాన్ని వినిపించారు. నిజామాబాద్ జైల్లో కొన్ని నెలల పాటు జైలు జీవితాన్ని గడుపుతున్నప్పటికీ తనలోని అగ్నిధారను, భావ సంచలనాన్ని ఆపకుండా బొగ్గుతో జైలు గోడల మీద కవితలు రాసిన ధీర కవి దాశరథి. కోయ తండాల నుంచి మొదలుకొని ప్రజావేదికల వరకు జనసంఘాలు, ప్రజా సంఘాలు, సాహితీ సభలలో తన గళాన్ని, తన స్వరాన్ని వినిపించి ప్రజలలో చైతన్యాన్ని తెచ్చిన ఉద్యమ బావుట దాశరథి. అలాంటి దాశరథి గారి పేరిట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2015 సంవత్సరం నుండి ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం దాశరథి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడమే కాకుండా వారి జయంతి సందర్భంగా ఒక ప్రముఖమైన సాహితీవేత్తకు దాశరథి సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ సంవత్సరం ప్రముఖ కవి, ప్రపంచీకరణని తన కవితలలో వ్యతిరేకించిన ఆధునిక కవి జూకంటి జగన్నాథం గారికి ప్రదానం చేయడం మనమందరం సంతోషించవలసిన సందర్భం. గుండె నిండా తెలంగాణ తనాన్ని, కళ్ళ నిండా తెలంగాణ అస్తిత్వాన్ని, తన జీవితం నిండా తెలంగాణ సాహిత్యపు సొగసును పరిమళించుకున్న మహోన్నత వ్యక్తిత్వం దాశరథి గారిది. అలాంటి మహాకవికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు, ఇతర పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాహిత్య అభిమానులకి, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నాను. శ్రీమతి వాణి ప్రసాద్ ఐఏఎస్ గారికి ధన్యవాదాలతో గౌరవనీయులైన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గారు, గౌరవ అమాత్యుల సందేశాల తర్వాత ప్రముఖ కవి జూకంటి జగన్నాథం గారికి
ఈ పురస్కార సన్మాన సభ ఉంటుంది. గౌరవనీయులైన తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారి శుభాకాంక్ష సందేశం. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షురాలు శ్రీమతి వాణి ప్రసాద్ గారు, గౌరవనీయ ముఖ్య అతిథి ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, శాసనసభ్యులు డాక్టర్ సత్యనారాయణ గారు, సోదరి శ్రీమతి అలేఖ్య పుంజాల గారు, వారి కుమారుడు లక్ష్మణాచార్య గారు, చార్యులు గారు, లక్ష్మణే గారు, ఇందిర గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న అనేక మంది పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమంలో దాశరథి కృష్ణమాచార్య గారి మీద ఉన్న ఆరాధన భావంతో పాల్గొనడం జరిగింది. విద్యార్థి జీవితంలో వారి సాహిత్యంతో ప్రేరణ పొందిన అనేక మందిని మరి అనేక ఉద్యమాల్లో భాగస్వాములైన నేపథ్యం ఉంది. వారి కవితలే మనకు దారి చూపే మార్గాలుగా నిలబడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడే ఎగ్జిబిషన్ ఓపెన్ చేసిన సందర్భంగా మిత్రులు మాట్లాడితే ఆ చల్లని సముద్ర గర్భం అనే పాట గురించి మళ్ళీ మాట్లాడితే ఇవాళ ఎన్ని వేల సార్లు విన్నా మళ్ళీ వినాల్సి వస్తుంది, మళ్ళీ వినాలని ఉంటుంది, మళ్ళీ దాన్ని వినాలని ఉంటుంది. కానీ ఇప్పటికీ 70 ఏళ్ళ క్రితం రాయబడ్డ ఈ పాటకు ఈరోజు కూడా రిలవెన్స్ ఉంది. వారు లేవనెత్తిన ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకాల్సిన అవసరం ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు సమాజం మీద ఒక కవి లేవనెత్తిన భావన భవిష్యత్తు తరాలకు కూడా నిలబడే విధంగా వారు అంత గొప్పగా రాసిన సాహిత్యం అసలు మన జీవితంలో దేనితో కూడా మనం కంపేర్ చేయలేము. మరి అటువంటి గొప్ప కవి యొక్క శత జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరపడం, ఇది గతంలో తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత కవుల మీద కానీ కళాకారుల మీద కానీ తెలంగాణలో గొప్పగా మరి తెలంగాణ ప్రభావితం చేసిన వ్యక్తుల మీద అనేక కార్యక్రమాలు జరుపుతూ వస్తున్నాం. దాంట్లో వీరి కార్యక్రమాన్ని శత జయంతి ఉత్సవాలను జరుపుతున్న నేపథ్యం దీన్ని విస్తృతంగా జరపాలని కూడా నేను గౌరవ మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఖచ్చితంగా సెమినార్స్ నిర్వహించడం కానీ చర్చాగోష్ఠులు నిర్వహించడం కానీ వారి సాహిత్యాన్ని పూర్తి స్థాయిలో కింది స్థాయిగా తీసుకుపోయే కార్యక్రమాలు చేయడం కానీ చేయాల్సిన అవసరం బాధ్యత ఉంది. వాస్తవంగా నాటి రోజుల్లోనే తెలంగాణ అనే వాదాన్ని మొట్టమొదటిసారి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యులు అనే అంశాన్ని కూడా ఎవరం మరవరాదు. వాస్తవంగా తెలంగాణలో నిజాం పరిపాలన కింద ఉన్నప్పుడు వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినప్పుడు కూడా ఆంధ్ర మహాసభ వచ్చింది ఇక్కడ. అదేవిధంగా గ్రంథాలయ ఉద్యమాలు జరిగినప్పుడు కూడా వాటికి టైటిల్స్ వేరే ఉండేవి. నేను అనుకుంటా వీరు ఒక్కరు మాత్రమే తెలంగాణని స్పష్టంగా ఆ రోజు రాసిన వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి, తెలంగాణ నా కోటి రత్నాల వీణ అని ఆ రోజు రాసిన వ్యక్తి. ఇవాళ ఈ తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణిగా మారిన ఈ తెలంగాణ వారిని చూసి గర్వపడుతుంది, నిరంతరం వారిని స్మరించుకుంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, తెలంగాణ కోసం గొంతెత్తిన బిడ్డలే ఈరోజు ఇద్దరు, వారు మంత్రి పదవికి రాజీనామా చేసిన జూపల్లి కృష్ణారావు గారు, మరి పార్లమెంట్లో గలమెత్తిన మా సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు, తెలంగాణ కోసం నిరంతరం పోరాటం చేసిన వాళ్ళు ఈ కార్యక్రమంలో ఉండడం కూడా ఈ కార్యక్రమానికి గర్వకారణంగా నేను మాట్లాడుతూ పేర్కొంటూ, ఈనాడు ఇవాళ అవార్డు గ్రహీత జూగంటి జగన్నాథం గారు చాలా గొప్ప వ్యక్తి. ఇప్పటికీ నేను వారి ఆర్టికల్స్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటా. వారిని కలిసే అవకాశం తక్కువగా వస్తుంది కానీ రెగ్యులర్గా చదువుతుంటా వారిది. అటువంటి గొప్ప వ్యక్తికి వారి పేరు మీద అవార్డు ఇవ్వడం చాలా గొప్ప అంశం. ఇక్కడికి వచ్చిన సందర్భంగా వారికి అవార్డు తీసుకున్న సందర్భంగా ఇంకో గొప్ప కవి మా అందశ్రీ అన్నను కూడా ఇక్కడ కలుసుకునే అవకాశం కలిగింది. దానికి కూడా నేను హృదయపూర్వకంగా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.
గౌరవనీయులైన తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు దాశరథి తెలంగాణ చైతన్యం పట్ల సాహిత్యంపై వెలుగు ప్రసరింపజేశారు. వారికి ధన్యవాదాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం జరుగుతున్న కృషిలో అగ్రభాగాన ఉండి రవాణా శాఖ మంత్రులుగా ఉంటూ మన హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్షణాన్ని తన భుజస్కంధాలపై మోస్తున్న మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి సందేశం. పెద్దలు కీర్తిశేషులు దాశరథి గారి శత జయంతి ఉత్సవాల్లో అంటే చాలామందికి సంబంధించిన శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నప్పటికీ కూడా ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడి సమాజాన్ని చైతన్యంగా ప్రజల ఆకాంక్షల్ని ప్రేరేపితం చేసి వారు ఆనాడు రచించిన గీతాలు తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వారికి స్ఫూర్తినిచ్చినటువంటి పెద్దాయన శత జయంతి ఉత్సవంలో పాల్గొన్నటువంటిది నిజంగా ఈరోజు మాకు ఆ అవకాశం కల్పించిన మరొక తెలంగాణ ఉద్యమకారుడు. ఆనాడు తొలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మంత్రిగా రాజీనామా చేస్తే మలి దశ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం మంత్రి పదవి రాజీనామా చేసినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, పెద్దలు బండా ప్రకాష్ గారు వరంగల్లో ఆనాడు మా మిత్రుడు ప్రొఫెసర్గా ఉండి తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయినప్పటికీ కూడా చక్రపాణి గారితో కలిసి వారి బుక్ వరల్డ్లో అనేక సందర్భాల్లో కలిసినప్పటి నుంచి ఉన్నటువంటి మా అన్న బండా ప్రకాష్ అన్న గారు, నేను రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత మహిళలకు సంబంధించినటువంటి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించే సందర్భంగా ఆ రోజు అక్క అని పిలిచిన వాణి ప్రసాద్ గారు, వాణి అక్క గారు, అదేవిధంగా నాటక రంగ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి మా వదిన గారికి, అదేవిధంగా మా ఊరైనే ఉద్యమంలో అక్కడ ఇక్కడ నేను క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సందర్భాల అనేకంగా ఏం సంగతి అన్నాను గట్టిగా మాట్లాడుకొని అనేక సందర్భాల్లో మమ్మల్ని చైతన్యపరిచి మా అన్నతో కలిసి మా రెండో అన్న రవిచంద్రతో తను కూడా సాహిత్య రంగానికి సంబంధించినటువంటి ఆ సందర్భాల్లో జూకంటి జగన్నాథం గారు దగ్గర కూడా అక్కడక్కడ సాహితీపరంగా మాట్లాడుకునే అవకాశం ఉన్నటువంటి మా పెద్దన్నకి అవార్డు రావడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. మా జిల్లా బిడ్డ, ఉమ్మడి జిల్లా బిడ్డ, ఉద్యమకారుడు, ఉద్యమ స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి. అదేవిధంగా మా గౌరవ మానకొండూరు శాసనసభ్యులు సర్జన్ బేసికల్గా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి, లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వారి ఇందిరా గారికి, వేదిక ముందున్నటువంటి చాలామంది పెద్దలు, కుటుంబ సభ్యులు, కళాకారులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా నిజాం రజాకారులకు సంబంధించినటువంటి ఆ పట్టిన బూదును దులపడానికి తన కళాన్ని ఉపయోగించి తదుపరి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి దాశరథి గారిని గౌరవ ఈరోజు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అయితే ఈరోజు నిధులు, నీళ్లు, నియామకాల కోసం జరిగినటువంటి ఉద్యమ స్ఫూర్తి, ఆ ఉద్యమ స్ఫూర్తిలో ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి మేము నెవర్ ఒకవేళ 15వ లోక్సభ దాటిపోతే మళ్ళీ తెలంగాణ అనేటువంటిది సుసాధ్యం కాదు అనేటువంటి పట్టుదలతోటి గట్టిగా పోరాడినటువంటి సందర్భంలో ఆనాడు మా అందరికీ స్ఫూర్తిదాతలైనటువంటి ఇటువంటి కళాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా నివాళులర్పిస్తాను. అందులో ప్రధానమైనటువంటి పాత్ర ఈరోజు కూడా ఇంటే ఒక ఉద్యమ స్ఫూర్తి ఆనాడు మా జిల్లాకు సంబంధించిన సీనారే గారు కావచ్చు, ఇలా పక్కనే ఉద్యమాల కిల్లా అయినటువంటి వరంగల్ జిల్లా మహబూబాబాద్ చిన్న గూడూరుకు సంబంధించినటువంటి జూలై 22, 1925లో జన్మించినటువంటి దాశరథి గారు 11 ఏళ్లకే పాటలు రాస్తే పుట్టగానే పరిమళించినటువంటి స్థితిలో వారు చూపెట్టినటువంటి ఒక స్పిరిట్ తప్పకుండా ఈరోజు చాలామంది చెప్తా ఉన్నారు, యువకులు అనేకమైనటువంటి తప్పుడు రకాల పోతా ఉన్నారు. వారు చూపెట్టినటువంటి మార్గదర్శకత్వం, ఆలోచన యువత ఆచరించాల్సినటువంటి అవసరం ఉన్నది. జీవితంలో పుట్టడం గిట్టడం తప్పదు, కానీ చరిత్రలో నిలిచే విధంగా ఇటువంటి ఏ రంగంలోనైనా వారికి ఉండబడేటువంటి వృత్తిపరంగా, అవగాహన ప్రకారంగా, కళ ప్రకారంగా చైతన్య దీపికలై సమాజానికి వెలిగినటువంటి వారి పట్ల
అందులో ముఖ్యంగా ఇప్పుడే మేము అన్న జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ చూసినప్పుడు అక్కడ ఉండబడే పాట చూస్తే ఎన్నిసార్లు విన్నా ఆ పాటలో ఉన్న అర్థం, ఆ పాటలో ఉన్నటువంటి ఒక జ్ఞానోదయం, ఆ పాటలో ఉన్నటువంటి స్ఫూర్తి ఎప్పుడు కూడా మనం మర్చిపోలేనటువంటి ఒక మాట మనం చేస్తూ చాలా ఆలస్యమైంది. మనం కార్యక్రమం తొందరగా ముగించుకోవాలి కాబట్టి మరొక్కసారి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఈ కార్యక్రమం రావాల్సినటువంటి పరిస్థితి ఉండే, మంత్రి గారికి కూడా టెలిఫోన్ చేసి చెప్పినారు జూపల్లి కృష్ణారావు గారు మీరు తప్పకుండా పోవాలని. వారు ఢిల్లీలో ఉన్న కారణంగా రాకపోయినప్పటికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం అనేటువంటిది ప్రభుత్వ పరంగా పెద్దలు జూపల్లి కృష్ణారావు గారి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రజల పక్షాన ఘనంగా నివాళులర్పిస్తూ వారిని సందర్భంగా మరొక్కసారి అందరూ జ్ఞాపకం ఉంచుకునే విధంగా భవిష్యత్తు కార్యాచరణ వారి యొక్క కార్యక్రమాలను క్షేత్రస్థాయి భవిష్యత్ తరానికి తీసుకుపోయే విధంగా సాంస్కృతిక శాఖ అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుతూ అందరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవనీయులైన బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి స్ఫూర్తిదాయక సందేశానికి ధన్యవాదాలు. ఈ మధ్య మన రంగారెడ్డి జిల్లాలోని ఒక పల్లెలో తాడివనంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన ఎక్సైజ్ శాఖ మంత్రులు తాడి ట్యాపర్స్ని తాడి టాపర్స్గా మార్చారు. వాళ్ళ గురించి కూడా శ్రమజీవుల గురించి కూడా పట్టించుకునే ప్రభుత్వాన్ని నిరూపించారు. మరి అలాగే సాంస్కృతిక రంగంలోనూ భాషా సేవలోనూ ముందుకు సాగుతున్న మంత్రిత్వ శాఖకి చారిత్రక పర్యాటకం, పర్యావరణ పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యాటకం అంటూ తెలంగాణను పర్యాటక కేంద్రంగా మలిచేందుకు కృషి చేస్తున్న ఈనాటి ముఖ్య అతిథి ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారి సందేశం.